హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి. ఈ ఆకుతో పచ్చడి రుచి మాత్రం అద్భుతమండి. కానీ ఈ ఆకుతో పచ్చడి మాత్రం వారానికి కనీసం 2 సార్లైనా చేసుకొని తినాలండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ రెసిపీ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఎవ్వరు గూడా మిస్ కావద్దు. ఓకేనా? ఇది ఎలా చేశానో, ఎలా చేయాలో ఒక్కసారి మన కిచెన్‌లోకెళ్దాం. ముందుగా మనం ఈ ఆకు దగ్గరికెళ్దాం. ఆకు అండి నేను ఫ్రెష్‌గా ఇంట్లోనే పెంచుకుంటాను. ఒక్కసారి చూడండి. ఇది ఏం ఆకన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళున్నారా? కానీ ఈ ఆకు మాత్రం ప్రతి ఒక్కరికి హెల్త్‌కు చాలా అంటే చాలా మంచిదండి. ప్రతి ఒక్కరూ ఈ ఆకు దొరికినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. హెల్త్‌కి హెల్తీ అండి. ఎప్పటినుంచో కీళ్ళ నొప్పులు, కాళ్ళు నొప్పులు ఇలాంటి ప్రతి నొప్పికి గూడా ఈ ఆకు చాలా బాగా పనిచేస్తుందండి. ఇంకా కంటికైతే చెప్పే అవసరం లేదండి. అంత మంచిది. ఎప్పటినుంచో సైట్ ఉన్న వాళ్ళకి గూడా ఇది సింపుల్ అయిన రెసిపీ అండి. సైట్ గూడా తగ్గిపోద్ది. ఇది చాలా మంచి రెసిపీ. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చేయండి. దీని పేరేందో తెలుసే గదా ప్రతి ఒక్కరికి. పొన్నగంటాకండి. ఇది పొన్నగంటాకు అంటారు దీన్ని. చాలా మంచిదండి హెల్త్‌కి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా నేను ఇంట్లోనే పెంచుకునేసి దీన్ని మంచి లేలేత ఆకులుంటాయి చూశారు గదూ! ఈ లేలేత ఆకుల్ని మనం తుంచి రెడీ చేసుకోవాలండి. ఈ ముదురు కాడలు మాత్రం దీన్ని ఉపయోగించొద్దు. ఎందుకంటే అవి ఉడకవు. అందుకోసమనేసి ఈ ఆకులు, ఈ కొస ఇగురున్నది చూశారు? ఆ ఇగురు వరకు మనం తుంచుకునేసి వాటితో చేసుకోవాలండి. ఓకేనా? ఈ కాడలున్నాయా అవన్నీ పడేసుకోవాలా. ఇది మనం ఎంత కట్ చేస్తా ఉంటే అంత పెరుగుతా ఉంటదండి. దీనికి ఏమేసే అవసరం లేదు. నీళ్లు పోసి కాస్త ఎంత ఎరువేసుకుంటే చాలండి. భలే పెరుగుద్ది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టి దాంట్లో నూనె వేసి, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 2 టేబుల్ స్పూన్‌లొచ్చేసి తెల్ల నువ్వులేసుకోవాలండి. ఆ తర్వాత కొద్దిగా మెంతులు అలా ఏసేసి, ఒక 10, 12 ఎండుమిరపకాయలేసుకుందామండి. స్పైసీ మనకెంత అవసరమో అన్ని ఎండుమిరపకాయలేసుకోవచ్చు. ఎక్కువ తక్కువైనా ఏసుకోవచ్చు ఇబ్బందేం లేదు. వీటిని ఇప్పుడు మనం మంచి ఎరడాలుగా సన్నమంట మీద వేగనిచ్చుకోవాలి. ఇవేందంటే సన్న వస్తువు కాబట్టి ఇలా సన్న మంట మీద బాగా మంచి ఎరడాలుగా వేగనిచ్చుకోవాలండి. ఇవి ఎంత ఎరడాలుగా ఏగతాయో అంత మంచి రుసొస్తది. మాడకుండా చూసుకోవాలండి. ఓకేనా? ఈ టైప్‌లో మంచి కరకర అనే విధంగా ఏంచిన తర్వాత అప్పుడు తీసి ఒక ప్లేట్‌లోకి వేసుకోవాలండి. కానీ మంచి హెల్తీ అయిన రెసిపీ అండి. ప్రతి సెకను ఇంపార్టెంటే. ఖచ్చితం ఫాలో అవ్వండి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా నూనె వేసి, కడిగి రెడీ చేసి పెట్టిన ఈ పొన్నగంట ఆకుని దాంట్లో వేసుకోవాలి. ఈ ఆకుని ఏందంటే మనం ఒలిసి రెడీ చేసిన తర్వాత శుభ్రంగా కడగాలండి. కడిగిన తర్వాత మాత్రమే యూజ్ చేసుకోవాలి. మన ఇంట్లో పెంచుకున్నా, తోటలో తెచ్చుకున్నా కానీ ఈ పని మాత్రం ఖచ్చితం చేసుకోవాలి. శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో వేసేసుకునేసి కాస్త ఇలా తిరగేసుకుంటూ సన్న మంట మీద దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం బాండిట్లో ఏసినప్పుడు ఎంత కనిపించింది ఆకు, ఇప్పుడు చూస్తే ఎంత అయిందండి? కొద్దిగా అయిపోద్ది. అంటే మనం వేగనిచ్చే దాంట్లోనే దీనికి మరింత రుచొస్తదండి. చూస్తున్నారు గదూ! మనం సన్న మంట మీద ఎంత బాగా ఏంచుతామో అంటే మాడకుండా ఇదంత రుచిగా ఉంటుంది. చాలామంది అనుకుంటారు ఈ పొన్నగంటాకు మనం దంచేటప్పుడు నలగదు అని. ఈ టైప్‌లో ఫ్రై చేయండి. ఎందుకు నలగదండి? మెత్తగా గుజ్జు గుజ్జు అయిపోద్ది. మీరే చూస్తారు గదూ! ఒక్కసారి చూడండి ఈ టైప్‌లో మనం ఫ్రై చేసుకోవాలి. అంటే మాడకుండా ఇలా మంచి గ్రీన్ ఉండే విధంగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి ముందుగా ఫ్రై చేసిన వాటిని రోట్లో వేసుకుందాం. అంటే ఎండుమిరపకాయలు, తెల్ల నువ్వులు, ధనియాలు ఇవన్నీ ఫ్రై చేసాం కదా! అవన్నిటిని రోట్లో వేసేసి కచ్చా పచ్చాగా దంచేసేయాలండి. కచ్చా పచ్చాగా దంచిన తర్వాత ఇప్పుడేం చేద్దామంటే రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. వేశాక వెల్లుల్లి రెమ్మలను కూడా ఒక గడ్డ వేసుకునేసి, కొంచెం జీలకర్ర కూడా దాంట్లో వేసేసి కాస్త ఇలా బాగా మెత్తగా దంచేసుకోవాలండి. సాల్ట్ ఏసాం కదూ! ఈ మిరపకాయలు ఇవన్నీ కూడా ఇప్పుడు పొడి పొడి అయిపోతాయండి. ఇప్పుడు ముందుగా నానబెట్టిన చింతపండు కొద్దిగా అంటే ఒక నిమ్మకాయ సైజు నానబెట్టుకుని నీళ్ళతో సహా దాంట్లో వేసుకునేసి కొద్దిగా అలా కలుపుకునేసి ఇప్పుడు మెత్తగా చింతపండు మెదిగే విధంగా దంచుకోవాలి. చింతపండు ఏందంటే మెదగాలండి ఇప్పుడు. ఆ టైప్‌లో దంచిన తర్వాత ఇప్పుడు ఫ్రై చేసిన ఈ పొన్నగంటాకుని దాంట్లో వేసేసుకోవాలి. వేశాక కిందకి మీదకి అలా తిరగేసుకునేసి ఇప్పుడు దంచుతుంటే చూడండి గుజ్జు గుజ్జు అయిపోద్దండి. మీరే చూస్తారు కదూ! అంత బాగా మెదిగిపోద్దండి. ఓకేనా? కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఇప్పుడు దాంట్లో కొద్దిగా నీళ్లు పోసుకునేసి ఎందుకంటే అది గట్టిగా ఉంటది కాబట్టి
అందుకోసమని తగినన్ని నీళ్లు పోసుకునేసి మనం ఈ టైప్‌లో బాగా దంచాలండి. ఇలా దంచిన తర్వాత ఇప్పుడు ఒక్క ఉల్లిగడ్డని మధ్యలో కట్ చేసి దాంట్లో పెట్టి ఇప్పుడు కచ్చా పచ్చగా దంచేసేయాలి. ఇది కచ్చా పచ్చగా దంచినప్పుడు ఈ ఉల్లిగడ్డలోంచి నీరొస్తది చూడండి. అది పచ్చట్లోకొచ్చి రుచి ఇంకా అద్భుతం ఉంటుందండి. ఇలా బాగా రుబ్బి జిగటొచ్చేదాకా ఇప్పుడు మనం ఒక్కసారి చెక్ చేసుకుందామండి. ఇలా జిగటొచ్చేదాకా మనం రుబ్బుకోవాలండి. అప్పుడే రుచి చాలా బాగుంటుంది. అది అలా రుబ్బుతుంటేనే నోట్లోంచి నీళ్ళు అలా ఊరిపోతాయండి. ఓకేనా? ఇప్పుడు ఆ రోట్లో దంచిన పచ్చడిని తీసి బౌల్‌లో వేసుకుందాం. ఇంకా ఆ రోట్లో గూడా నీళ్లు పోసి అలా తుడిసి గూడా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ జేసి కడాయి పెట్టేసుకునేసి అందులో ఒక గంటె నూనె వేసుకుందాం. దాన్ని కాస్త వేడెక్కనిచ్చి తాలింపు గింజలు అందులో వేసేసుకునేసి వెల్లుల్లి రెమ్మల్ని ఇలా ముక్కలు పొడిచి దాంట్లో వేసుకొని కాస్త అలా వేగనిచ్చుకోవాలి. ఆ తర్వాత ఒక 2 లేదా 3 ఎండుమిరపకాయలను వేసుకునేసి అవిట్లో ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకుందాం. వేశాక కొద్దిగా అలా వేగనిచ్చేసి ఇప్పుడు ఒక 4 రెమ్మల కరివేపాకును దూసి అందులో వేసేసుకునేసి కాస్త చిటపటలాడనిచ్చి రోట్లో దంచిన ఈ పచ్చడిని ఇప్పుడు దాంట్లో వేసేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు కాస్త ఇలా తిరగేసుకుంటూ దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఈ టైప్‌లో మిక్స్ చేసి ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చూసి చూడండి. సర్వ్ చేసుకొని దేంట్లైనా సరే ఇంకా మనకి వేడి వేడి అన్నంలో కాస్త ఈ పచ్చడి వేసుకునేసి దీంట్లో కొద్దిగా అలా నెయ్యి ఏసుకొని తినే వాళ్ళకైతే ఇంకా రుచి అద్భుతమండి. ఓకేనా? ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. గోంగూర పచ్చడి గాదు, అయి గాదు, ఇయి గాదు వాటన్నిటిని గూడా పక్కన పెడతారండి. ఇది అంత మంచి రుచిగా ఉంది. అందరూ ట్రై చేయండి.